హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ బర్ఫీ. ఈ రాఖీ పండగకి బయట కొనే పని లేకుండా ఇలా రవ్వతో 15 మినిట్స్లో టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేయండి. స్టవ్ పైకి ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న నెయ్యి మెల్ట్ అయ్యాక ఇందులోకి బొంబాయి రవ్వని 1 కప్పు దాకా తీసుకోవాలి. ఇలా కప్పుతో కొలిచి వేసుకుంటే మనకి వాటర్ యాడ్ చేసుకోవడానికి, షుగర్ యాడ్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. స్వీట్ చేసినప్పుడు కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రవ్వ మొత్తాన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. రవ్వ వేయించుకునే దాన్ని బట్టి స్వీట్ టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. రవ్వ వేగేలోపు పక్కన స్టవ్ పైకి మరొక బౌల్ని పెట్టుకొని ఇందులోకి 1 కప్పు రవ్వకి 2.5 కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న టైంలో ఒక 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని కొద్దిగా వాటర్ తీసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఇందులోకి యాడ్ చేసుకొని మరొక 2 మినిట్స్ పాటు ఇలా వాటర్ని మరిగించుకోవాలి. మనకి ఈ వాటర్ మరిగేలోపు రవ్వ కూడా ఫ్రై అయ్యింది కదా. ఈ వాటర్ని తీసుకొని ఈ వేయించుకున్న రవ్వలోకి యాడ్ చేసుకోవాలి. మనకి రవ్వ వేడిగా ఉంది, ప్లస్ వాటర్ కూడా వేడిగా ఉన్నాయి కదా. కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒక చేత్తోని యాడ్ చేసుకొని ఒక చేత్తో కలుపుతూ ఇలా యాడ్ చేసుకున్నారు అంటే ఉండలు లేకుండా చక్కగా కలుస్తాయి వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. మనకి వాటర్ అన్నీ ఇంకిపోయి రవ్వ అంతా దగ్గర పడింది కదా. ఈ స్టేజ్లోనే ఇందులోకి 1 కప్పు దాకా షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే 1 కప్పుకి 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటే స్వీట్ బాగుంటుంది. మేము స్వీట్ ఎక్కువ తినలేము, మామూలుగా తింటాం అనేవాళ్ళు 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ షుగర్ని రవ్వ అంతట్లోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకి ఈ షుగర్ కరుగుతుంటే కూడా ఈ రవ్వ అంతా ఇలా జ్యూసీగా అవుతుంది. ఈ రవ్వ గడ్డలు లేకుండా ఇలా స్మాష్ చేస్తూ కలుపుకున్నట్లయితే మనకి ఉండలు లేకుండా షుగర్ అనేది కరెక్ట్గా కలుస్తుంది స్వీట్లోకి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులోకి ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మేము నెయ్యిని తినలేము అనుకునే వాళ్ళు ఈ నెయ్యి ఎక్కడైతే యాడ్ చేసామో ఆ ప్లేస్లో ఆయిల్ని యాడ్ చేసినా సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని ఈ కలరు నెయ్యి అంతా ఈ స్వీట్లోకి కలిసేలాగా ఈవెన్గా కలుపుకుని ఇలా స్వీట్ అంతా దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న స్వీట్ని ఒక ఫ్లాట్గా ఉన్న ప్లేట్ తీసుకొని నెయ్యిని అప్లై చేసుకొని ఈ స్వీట్ మొత్తాన్ని ఇలా అనుకోవాలి. నేను ఇక్కడ వెడల్పాటు ప్యాన్ తీసుకున్నాను కాబట్టి ఈ ప్యాన్లోకే ఫ్లాట్గా ఉన్న బౌల్ తీసుకొని ఇలా ప్యాన్లోకి ఈవెన్గా అనుకుంటున్నాను. మనం చేసే స్వీటు ఒక 1/2 ఇంచు మందం ఉంది అంటే కరెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకొని కాజుని ఫ్రై చేసుకోవాలి. మరీ రంగు మారేంత వరకు కాకుండా మామూలుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం చేసుకున్న ఈ స్వీట్ని ఒక 5 మినిట్స్ ఆగాక ఇలా మనం కావాల్సిన షేపుల్లో కట్ చేసేసుకోవాలి. నేను స్క్వేర్ షేప్లో ఉండేలాగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న కాజు ఉంటాయి కదా, ఈ కాజుని ఒక్కొక్క స్వీట్ పైకి ఒక్కొక్కటి ఇలా పెట్టుకొని గార్నిష్ చేసుకోవాలి. బౌల్తో ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే కాజు ఊడిపోకుండా స్వీట్కి అతుక్కుంటుంది. మనం కట్ చేసుకున్న స్వీట్ని ఇలా తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, మనకి రవ్వ బర్ఫీ రెడీ అయిపోయినట్లే. ఎంత సింపుల్గా ఉందో చూసారు కదా. ఈ రాఖీ పండగకి మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.